మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ధనుంజయ, పార్వతి కుటుంబాలపై జరిగిన హత్యాయత్నం ఘటన నాగరిక సమాజాన్ని తలదించుకునేలా చేసింది. నిందితులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు, పోలీసుల సమక్షంలోనే వారు స్వేచ్ఛగా తిరగడం ప్రజాస్వామ్య వ్యవస్థకే పెను సవాల్గా మారింది. రాజ్యాంగం కల్పించిన SC ST అత్యాచార నివారణ చట్టం 1989 ప్రకారం స్టేషన్ బెయిల్ కూడా లభించని ఈ ఘోరమైన కేసులో నిందితులను రిమాండ్ పేరుతో ఇంటికి పంపించడం చట్టాన్ని అపహాస్యం చేయడమే. ఇది బాధిత దళిత కుటుంబాలపై మరోసారి జరిగిన న్యాయ హత్యగా భావించాల్సి ఉంటుంది. బాధితుల ఫిర్యాదులు పక్కన పెట్టి పోలీసులు సొంతంగా కథలు అల్లుతున్న తీరు వెనుక ఎవరి ఒత్తిళ్లు పనిచేస్తున్నాయో ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. చట్టాన్ని రక్షించాల్సిన వ్యవస్థే నిందితులను రక్షించేలా వ్యవహరించడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఈ ఘటనపై DSP తీరును తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే నిందితులను జైలుకు పంపి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోకపోతే బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణ మరియు ఇతర నాయకులు హెచ్చరించారు. అణగారిన వర్గాల ప్రాణాలకు రక్షణ లేని చోట ఉద్యమం తప్పదని, నిందితులకు శిక్ష పడే వరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపకులు, హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణ, గౌరవ అధ్యక్షులు బాబు ప్రసాద్, ట్రెజరర్ రామాంజనేయులు, మారుతి, ఉమ్మడి అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతయ్య పాల్గొన్నారు. మరి అంతేకాకుండా ఎప్పుడే కానీ ఈ కేసు విషయం కానీ మేము కూడా వీళ్ళంటుండి దీన్ని సక్రంగా మా బహుజన చైతన్య వేదిక ద్వారా, మా హైకోర్టు అడ్వకేట్ ద్వారా, మా సభ్యుల ద్వారా మేమంతా కలిసి దీన్ని పోరాటం చేసి వీళ్ళకి రేపు పొద్దున్నే దళితులకి వివాడలో ఎవరు ఏది చేయకోకుండా దీన్ని అడ్డకట్టేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.